సూక్ష్మవాయువు రెండు భాగములై అర్ధభాగము వ్యానవాయువై రెండవ అర్ధభాగము 4 భాగములై ఆకాశంతో కూడి సమాన వాయువుగాను, అగ్ని సూక్ష్మభూతముతో కూడి ఉదానవాయువుగాను, జల సూక్ష్మభూతముతో కూడి ప్రాణవాయువుగాను, పృథ్వీ సూక్ష్మభూతముతో కూడి అపానవాయువుగాను ఇలాగా ప్రాణేంద్రియములు సృష్టించబడ్డాయి. ఇందాన జ్ఞాతతో కూడి అంతఃకరణ చతుష్టయం 4 కలిపి అంతరేంద్రియములు సృష్టించబడ్డాయి. అలాగే సూక్ష్మ అగ్ని భూతము 2 భాగములై అర్ధభాగము చక్షురింద్రియమై రెండవ అర్ధభాగము 4 పరకలై ఒక పరక సూక్ష్మాకాశంతో కూడి శ్రోత్రేంద్రియము, రెండవ పరక సూక్ష్మ వాయువుతో కూడి త్వగింద్రియము, మూడవ పరక సూక్ష్మ జలముతో కూడి జిహ్వేంద్రియము, నాలుగవ పరక పృథివీతో కూడి ఘ్రాణేంద్రియముగా ఈ విధంగా పంచజలము 2 భాగములై అర్ధభాగము రసం అనేటువంటి విషయమై రెండవ అర్ధభాగము 4 పరకలై ఒక పరక సూక్ష్మాకాశంతో కూడి శబ్ద విషయము, రెండవ పరక సూక్ష్మ వాయువుతో కూడి స్పర్శ విషయము, మూడవ పరక సూక్ష్మ అగ్నితో కూడి రూప విషయము, నాలుగవ పరక పృథ్వీ సూక్ష్మభూతంతో కూడి గంధ విషయమైంది. ఈ విధంగా విషయేంద్రియములు 5 సృష్టించబడ్డాయి. తర్వాత సూక్ష్మ పృథివీ 2 భాగములై అర్ధభాగము పాయురింద్రియమై రెండవ అర్ధభాగము 4 పరకలై ఒక పరక సూక్ష్మాకాశంతో కూడి వాగీంద్రియము, రెండవ పరక సూక్ష్మ వాయువుతో కూడి పాణీంద్రియము, మూడవ పరక సూక్ష్మ అగ్నితో కూడి పాదేంద్రియము, నాలుగవ పరక సూక్ష్మ జలంతో కూడి గుహేంద్రియం అయింది. ఈ విధంగా పంచకర్మేంద్రియములు సృష్టించబడ్డాయి. మరి వీటన్నిటికీ విషయాలకి శబ్దాన్ని సృష్టించేది కానీ శబ్దాన్ని వినిపించేది కానీ అలాగే రూపం ఉన్నప్పుడు రూపం ఎరగడానికి రూపాలు కావాలి కాబట్టి ఈ పంచభూతాత్మకమైనటువంటి స్థూల జగత్తు ఏర్పడాలి. ఈ సూక్ష్మ భూతమే ఈ సునీలము అనబడేటువంటి సూక్ష్మాకాశమే అర్ధభాగము అట్లా ఉండగా రెండవ అర్ధభాగము 4 పరకలై ఈ 4 పరకలైనటువంటి ఈ ఆకాశము సూక్ష్మాకాశము సూక్ష్మ వాయువుతోటి సూక్ష్మ అగ్నితోటి సూక్ష్మ జలంతోటి సూక్ష్మ పృథ్వీతోటి సమానంగా కలిసి అది ఆకాశ మహాభూతం స్థూలాకాశం అయింది. అలాగే వాయువు కూడా అర్ధభాగం అట్లుండగా రెండవ అర్ధభాగం 4 పరకలై ఒక్కొక్క పరక ఇతర సూక్ష్మభూతములతో కూడి అంటే ఆకాశము వాయు తప్ప మిగిలిన 4 ఆకాశము అగ్ని జలము పృథ్వీతో కూడి సూక్ష్మవాయువు స్థూలవాయుభూతం అయింది. అలాగే అగ్ని స్థూలభూతము జల స్థూలభూతము పృథ్వీ స్థూలభూతం అయింది. ఇప్పుడు అట్లా స్థూలభూతంగా ఏర్పడినటువంటి ఆకాశానికి శబ్ద తన్మాత్ర మూలము శబ్దము విషయము, అలాగే తయారైనటువంటి స్థూల వాయుభూతానికి స్పర్శ విషయం, స్థూల అగ్నిభూతానికి రూపం విషయం, స్థూల జలభూతానికి రసం విషయం, స్థూల పృథ్వీభూతానికి గంధం విషయం. స్థూలానికి విషయాలుగా ఉన్నాయి, సూక్ష్మానికి తన్మాత్రలుగా ఉన్నాయి. సూక్ష్మంలో ఉన్నప్పుడు తన్మాత్రలుగా ఉన్నాయి, స్థూలంలో వచ్చినప్పుడు విషయాలుగా ఉన్నాయి. వీటన్నిటికీ ఆధారం పంచభూతాల సృష్టి జరగాలి. ఈ రకంగా పిండాండంలో పంచభూతాల సృష్టి 25 తత్వాలు అంతరేంద్రియములు ప్రాణేంద్రియములు జ్ఞానేంద్రియములు విషయేంద్రియములు కర్మేంద్రియములు ఏర్పాటు అనేది చూసాం. వీటన్నిటిలో కూడా జ్ఞాత వీటన్నిటిలో కూడా అంశీభూతంగా ఉన్నాడు. అన్నిట్లో 25 తత్వాల్లో కూడా మిగతా 24 తత్వాల్లో మొదటి తత్వం అయినటువంటి జ్ఞాత అంశీభూతంగా ఉంది. మీరు పైకే పెట్టండి. మరి మిగతా ఇంక పైకి పెట్టి ఈ కిందకి ఇంకెళ్ళాం. 5 జ్ఞానేంద్రియాలతో ఎరగటానికి 5 విషయాలు అవసరం, 5 కర్మేంద్రియాలతో పనిచేయడానికి 5 విషయాలే అవసరం. ఈ 5 విషయాల్లో పనిచేయటమే కర్మేంద్రియాల పని, 5 విషయాన్ని గ్రహించడమే జ్ఞానేంద్రియాల పని. కనుక ఇప్పుడు మనకి ఏంటంటే ఈ జీవుడిగా వచ్చిన వాడు వ్యవహరించడానికి కావాల్సినటువంటి తత్వాలు ఏర్పడున్నాయి. ఈ తత్వాలన్నింటిలో కూడా ఎరుగుట అనేది ఒకటి ఉన్నది. ఆ ఎరగటమే జ్ఞానం. ఆ జ్ఞానమే జ్ఞాతకి సంబంధించినటువంటి ఒక స్వభావం. ఈ జ్ఞానము అనేటువంటి జ్ఞానం వేరు జ్ఞాత వేరు కాదు. అసలు విచారించి చూస్తే అది తర్వాత చెప్దాం. జ్ఞానము జ్ఞాత ఒక్కడే. జ్ఞాత అని ఇప్పుడు జీవుడిగా జీవభావం పొందినప్పుడు జీవుడు వ్యవహరించడానికి సంబంధించి 25 తత్వాలు సృష్టించబడ్డాయి. జ్ఞాత అనేటువంటి వాడు 1వ తత్వం అయితే మిగతా అంతరేంద్రియములు ప్రాణేంద్రియములు జ్ఞానేంద్రియములు విషయేంద్రియములు కర్మేంద్రియములు కూడా 24 తత్వాలుగా ఉన్నాయి. 24 తత్వాల్లో కూడా ఈ 5 శబ్దస్పర్శ రూపరసగంధ విషయాల మీద ఆ విషయాన్ని గ్రహించేదేమో జ్ఞానేంద్రియాలు, ఆ విషయాల మీద పనిచేసేదేమో కర్మేంద్రియాలు, ఆ విషయాల గురించి ఆలోచించేదేమో అంతరేంద్రియాలు.
ఈ వ్యవహారం జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతేంద్రియములతో కూడిన వ్యవహారం జరపడానికి కావాల్సిన సత్తా ఏదైతే ఉందో ఇవి ప్రాణేంద్రియాలు ఇస్తున్నాయి. కనుక ఈ వ్యవహారం మొత్తంలో కూడా జ్ఞాత ఒకడు ఉన్నాడు కాబట్టి అతని ద్వారా ఎరగటం అనేది జరుగుతుంది. ఈ 5 శబ్దస్పర్శ రూపరసగంధ విషయాల్ని ఎరగటం అనేటువంటిది జ్ఞాత చేసేటప్పుడు ఈ మనస్సు అనేటువంటి పరికరము, బుద్ధి అనేటువంటి పరికరము, చిత్తం అనే పరికరము, అహంకారం అనే పరికరంతో అతను ఈ విషయాల మీద పనిచేస్తున్నాడు. పనిచేసినప్పుడు ఆ విషయాలు అతనికి ఆలోచన పథంలో ఆ అంతరేంద్రియాలు పనిచేసేటువంటి ఆ కార్యక్రమంలో తెలియబడుతున్నాయి. ఆ తెలియబడటం అనేటువంటిది జ్ఞానం. ఆ తెలియబడటం అనేది విషయాలు దిగినప్పుడు ఆ జ్ఞానం జీవుడిది. తెలియబడటం పోయి విషయాల నుంచి విడుదల పొందినప్పుడు జ్ఞానం మాత్రమే మిగిలినప్పుడు ఆ జ్ఞానము ఒకటవుతారు. అంటే ప్రత్యేగాత్మ స్వరూపంగా ఉన్నప్పుడు జ్ఞానానికి జ్ఞాతకి భేదం లేదు. విషయాల్లో దిగినప్పుడు జ్ఞానం వేరు, జ్ఞాత వేరు. ఎరిగేది, ఎరగబడేది, ఎరుగుతూ ఉన్నది 3 వేరు. దీన్ని త్రిపుటి అంటాం. కనుక మనం ఇప్పుడు ప్రత్యేగాత్మ సృష్టిలో బ్రహ్మం ఇదంతా దిగి వచ్చి విశ్వరూపం తానే 25 తత్వాలు కూడా తానే అయ్యున్నాడు అనేటువంటి భావంతో మనం చెప్తున్నాం కాబట్టి జ్ఞాతకి జ్ఞానానికి వేరు లేదు. విషయాల్లో దిగితే జీవభావంలో మాత్రం వేరు. జ్ఞానమే భగవంతుడు అయ్యున్నాడు కాబట్టి విషయాల్లో దిగినప్పుడు ఎరుగుతున్నాడు కాబట్టి ఎరిగేవాడు వేరు, ఎరగబడేది వేరు, ఎరుగుతూ ఉండటం వేరు అని త్రిపుటి వస్తుంది. జీవభావం ఉన్నంత వరకు, విషయాల్లో ఉన్నంత వరకు అది త్రిపుటి ఉంటుంది. త్రిపుటి నుంచి విడుదల పొందటమే మనం అజ్ఞానం నుంచి విడుదల పొందటం. కనుక త్రిపుటి ఎప్పుడైతే ఏకీకృతమై జ్ఞేయమైనటువంటిది జ్ఞానస్వరూపమై జ్ఞానమే జ్ఞాత భేదం లేకుండా మారిపోయినప్పుడు మనం కూడా భగవంతుడే. దానికోసం మనం ఈ జీవభావం పోగొట్టుకోవడానికి ఈ విచారణ చేస్తున్నాం. దాంట్లో భాగంగా అజ్ఞానం నుంచి విడుదల పొందడానికి ఈ పిండాండ పంచీకరణాన్ని మనం తెలుసుకుంటున్నాం. కనుక ఈ జ్ఞానం అని జ్ఞాత ఉన్నప్పుడు అతను ఎరుగుతూ ఉంటాడు. మనసు ద్వారా ఎరుగుతున్నప్పుడు అది సంకల్ప రూపంలో తెలియబడుతుంది. నిశ్చయం బుద్ధి ద్వారా నిశ్చయించినప్పుడు నిశ్చయ రూపంలో తెలియబడుతుంది. చిత్తం రూపంగా తెలియనప్పుడు ఈ ఎరుగుట అనేది చింతన రూపంలో ఉంటుంది. అహంకార రూపంలో ఉన్నప్పుడు ఎరుగుట అనేది అభిమానించడం లాగా తెలియబడుతుంది. అలాగే జ్ఞానేంద్రియాల విషయంకి వచ్చేసరికి శ్రోత్రేంద్రియం ద్వారా శబ్దం వినుట అనేటువంటిది జరుగుతుంది. ఈ వినటం కూడా ఎరగటమే. శబ్దముని ఎరుగుతున్నాడు, ఇక్కడ స్పర్శను ఎరుగుతున్నాడు, రూపమును ఎరుగుతున్నాడు, రుచిని ఎరుగుతున్నాడు. ఈ ఎరుగటం అనేటువంటిది 24 తత్వాల్లో కూడా ఉన్నది. తాను చేసే కర్మ ఏమిటో, తాను ఏం చేస్తున్నాడో దాని యొక్క కర్తృత్వ భోక్తృత్వ అనుభవాలన్నీ కూడా ఈ జ్ఞాత యొక్క ఎరుగుట అనేటువంటి క్రియలో ఉంది. కనుక ఈ జ్ఞాత 25 తత్వాల్లో కూడా ఉన్నాడు. మిగతా 24 తత్వాలు ఎరగటం అనే క్రియగా ఎరుగుతూ ఉన్నప్పుడు జీవుడుగా తాను వేరుగా, ఎరిగేది వేరుగా త్రిపుటిలో ఉంటున్నాడు. త్రిపుటి నుంచి విడుదల పొందినప్పుడు ఎరుగుట అనేటువంటిది విలక్షణం అవ్వాలి. విషయాలు లేనప్పుడు ఎరుగుటగానే ఉన్నప్పుడు జ్ఞానం ఒకటవుతుంది. ఎరగటం అనేది ఉండాలి, విషయం ఎరగకూడదు. అప్పుడు జ్ఞాతగానే ఉంటాడు. ఆ రకంగా జ్ఞానమని జ్ఞాత ఉన్నప్పుడు ఇతను దేని ద్వారా ఎరుగుతున్నాడు? మనసు, బుద్ధి, చిత్త, అహంకారాల ద్వారా ఎరుగుతున్నాడు. కనుక ఈ ఎరిగేవాడు కర్త కాబట్టి ఇది ఆధ్యాత్మికం. ఏం ఎరుగుతున్నాడు? మనసు ద్వారా సంకల్పం, వికల్పం తెలుసుకుంటున్నాడు. బుద్ధి ద్వారా నిశ్చయాన్ని తెలుసుకుంటున్నాడు. చిత్తం ఏ రకమైన చింతన జరుగుతుందో తెలుస్తున్నాడు. అభిమానం అంటే అభిమానం ఎటువంటిదో తెలుస్తుంది అహంకారానికి, నేనుకి. కనుక ఇవన్నీ కూడా భౌతిక ప్రపంచంలో జరుగుతున్నాయి కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో ఈ జరిగేవన్నీ కూడా క్రియలు. కనుక ఇవన్నీ ఆది భౌతిక క్రియలు. ఆధ్యాత్మ అనేటువంటి కర్తను ఆధారం చేసుకొని ఆది భౌతిక క్రియలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇటువంటి అవగాహనతో కనుక చూస్తే సమాన వ్యాన ఉపాన ప్రాణాపాన వాయువులు ఆధ్యాత్మికములైతే అవి జరిపే క్రియలు పచనము చేయుట, స్పర్శించుట, పలికించుట, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేయటం, మలమూత్ర విసర్జన చేయటం అనేటువంటి క్రియలు ఆది భౌతిక క్రియలు. కనుక అలాగే ఈ జ్ఞాత శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, ఘ్రాణ జ్ఞానేంద్రియాల రూపంలో ఉన్నప్పుడు ఆధ్యాత్మికము. ఆధ్యాత్మిక రూపంలో అతను ఎరిగేది ఏమిటి అంటే శబ్దము, స్పర్శ, రూపము, రుచి, వాసనలు ఎరుగుతున్నాడు. ఆ ఎరిగే క్రియ ఆ జ్ఞానేంద్రియాల ద్వారా ఏదైతే చేస్తున్నాడో అది ఆది భౌతిక క్రియ. అలాగే శబ్దస్పర్శ రూప రసగంధాలు అనేటువంటి విషయాలు శబ్దము ధ్వని పుట్టిస్తున్నాయి. స్పర్శ తాకటం అనేటువంటి అనుభవాన్ని సృష్టిస్తున్నాయి. రూపము వర్ణాల్ని నిర్ణయిస్తుంది, రూపం. అలాగే రసము రుచిని నిర్ణయిస్తుంది, గంధము వాసన నిర్ణయిస్తుంది. ఈ నిర్ణయించడంలో కూడా ఎరుక ఉన్నది. కనుక ఈ ఎరుకకు సంబంధించిన క్రియ ఆది భౌతికము, ఈ విషయాలేమో ఆధ్యాత్మికము. ఆ విషయాలకి సంబంధించి అంటిపెట్టుకొని ఉంటాయి అక్కడవి.
మనకి ఇంద్రియాలకు ఎట్లయితే అంటిపెట్టుకున్నాయో విషయాలకు కూడా అట్లా శబ్దం అనే దానికి ధ్వని అనేటువంటిది అంటిపెట్టుకొని ఉంటుంది. స్పర్శ అనే దాంట్లో తాకటం అనేది కూడా అంటిపెట్టుకొని ఉంటుంది. తాకితే స్పర్శ తెలుస్తుంది. ఆ స్పర్శ తెలియటమే తాకటం అనే క్రియ ద్వారా తెలుస్తుంది. అట్లా ఈ క్రియలు కూడా ఆ యొక్క ఆధ్యాత్మిక దానికి అంటిపెట్టుకున్నవన్నీ కూడా ఆధ్యాత్మిక క్రియలు అంటాం. అలాగే వాగింద్రియముతో వచనం చేస్తాం. వాగింద్రియం ఆధ్యాత్మికము, వచనం చేయటం ఆది భౌతిక క్రియ. పాణీంద్రియము ఆధ్యాత్మికము, దాన ప్రతిదానాలు చేయటము ఆది భౌతిక క్రియ. పాదేంద్రియము ఆధ్యాత్మికము, గమనాగమనాలు చేయటము ఆది భౌతిక క్రియ. గుహేంద్రియము ఆధ్యాత్మికము, ఆనందించటం అనేది ఆది భౌతికం. పాయురింద్రియము ఆధ్యాత్మికము, విసర్జన చేయటం అనేటువంటిది ఆది భౌతికం. ఇప్పుడు ఆధ్యాత్మికం ఆది భౌతికం తెలిసినాయి. వాటంతటా అవే చేస్తున్నాయా? ఈ ప్రకృతి పురుషుణ్ణి ఆశ్రయించింది, పురుషుని ఆధారంగా జరుగుతోంది. ఆ పురుషుడు అధిష్టాన దేవత రూపంలో ఉంటూ ఈ జీవ వ్యాపారం చేయటానికి ప్రేరేపణ ఇస్తున్నాడు. కనుక ఈ మనసు సంకల్పం చేయాలంటే ఈశ్వరుడు చంద్రుడి రూపంలో ఈ మనసుని ప్రేరేపణ చేస్తున్నాడు. మనసుని ఈ చంద్రుడు ఎప్పుడైతే ప్రేరేపిస్తాడో మనసు సంకల్పం చేస్తుంది. బృహస్పతి ఎప్పుడైతే బుద్ధిని ప్రేరేపిస్తాడో బుద్ధి నిశ్చయం చేస్తుంది. క్షేత్రజ్ఞుడు ఎప్పుడైతే చిత్తాన్ని ప్రేరేపిస్తాడో చిత్తం చింతన చేస్తుంది. రుద్రుడు ఎప్పుడైతే అహంకారాన్ని ప్రేరేపిస్తాడో వాడు నేను అనే అభిమానాన్ని కలిగి ఉంటాడు. కనుక ఈ ఆధ్యాత్మికం ఆదిభౌతిక క్రియ చెయ్యాలి అంటే ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి ఈ ఇంద్రియాలని ఆది దైవంగా ఉండేది ప్రేరేపించాలి. కనుక ఆ ప్రేరేపించేదాన్ని ఆది దైవికము అన్నాం. కనుక అంతరేంద్రియాలని ప్రేరేపించే ఆది దైవికాన్ని మనసు విషయంలో చంద్రుడు అంటున్నాం, బుద్ధి విషయంలో బృహస్పతిని పేరు పెట్టాం, చిత్తం విషయంలో క్షేత్రజ్ఞుడని పేరు పెట్టాం, అహంకారం విషయంలో రుద్రుడని పేరు పెట్టాం. అంటే 4 రకాల పనులు చేసేటప్పుడు, 4 రకాల క్రియలు జరుగుతున్నప్పుడు, 4 రకాల క్రియానుభవాలకి 4 రకాల శక్తులు ఉన్నట్టుగా మన స్థూలం నుంచి సూక్ష్మంలోకి ఆది దైవంలోకి మన యొక్క దృష్టి ఎట్లా ఉందంటే 5 రకాల శక్తులుగా 5 రకాల ప్రేరణ శక్తులుగా ఉన్నాయి. 5 రకాల ప్రేరణ శక్తుల్ని ఆది దైవికం ఉన్నాం. దైవం నుంచి చూస్తే ఒక దైవీ ప్రేరణతో ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఆ శక్తి కేంద్రం ఎక్కడుందో ఆ శక్తి కేంద్రానికి మనసుల దగ్గర చంద్రుడిని పేరు పెట్టాం, బుద్ధుల దగ్గర బృహస్పతిని పేరు పెట్టాం, చిత్తము దగ్గర క్షేత్రజ్ఞుని పేరు పెట్టాం, అహంకారం దగ్గర రుద్రుడని పేరు పెట్టాం. కానీ శక్తి మాత్రం దైవీ శక్తి ఒకటే. అది ఏ స్థానంలో ఏ రకమైనటువంటి ప్రేరణ ఇస్తుందో ఆ ప్రేరణ ఇచ్చేటువంటి శక్తికి మనం ఏదైనా ఒక పేరు పెట్టాం. కానీ ఆ స్థానంకి వెళ్ళినప్పుడు అది అట్లా ఉంటుంది. కానీ స్థానంకి వెళ్ళకముందు ఒకే ఒక దైవం, ఒకే ఒక దైవీ శక్తి. ఆ దైవీ శక్తి ప్రేరేపిస్తుంది. దైవీ శక్తి చరాచర జగత్తంతా కూడా అందరి మానవుల యొక్క ఇంద్రియాలను కూడా ప్రేరేపిస్తుంది. అది ఒకే శక్తిగా ఉండి ప్రేరేపిస్తుంది. మనసు అనేటువంటి స్థానానికి వచ్చినప్పుడు సంకల్పించేటట్టుగా ప్రేరేపించే శక్తిని మనం చంద్రుడని పేరు పెట్టుకున్నాం. ఈ రకంగా చూస్తే అన్ని మనసుల్ని ప్రేరేపించేది చంద్రుడు, అన్ని బుద్ధుల్ని ప్రేరేపించేది బృహస్పతి, అన్ని చిత్తాల్ని ప్రేరేపించేది క్షేత్రజ్ఞుడు, అందరి అహంకారాల్ని ప్రేరేపించేది రుద్రుడు. ఈ చంద్రుడు, బృహస్పతి, క్షేత్రజ్ఞుడు, రుద్రుడు అనేటువంటివన్నీ కూడా ఆయా స్థానాలు బట్టి, ఆయా క్రియలను బట్టి, ఆధ్యాత్మిక ఆదిభౌతిక క్రియలను బట్టి ఆ యొక్క శక్తుల పేర్లు ఆ విధంగా మనం పేరును బట్టి పెట్టాం. ఆ పేరు అక్కడ స్థానంకి వస్తే వచ్చింది. స్థానానికి రాకముందు ఒకే శక్తి, అది దైవీ శక్తి. కనుక ఒకే ఒక దైవీ శక్తి ఆది దైవికం. ఈ దైవీ శక్తి ఎవరిది? ఈశ్వరుడు. కనుక ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ ప్రేరణ శక్తులన్నీ ఈశ్వరుని యొక్క ఇంద్రియాలు. మన ఏ ఇంద్రియ స్థానంలో ఆ ప్రేరణ జరుగుతుందో ఆ ప్రేరణ చేసేటువంటిది ఆ శక్తి పేరు ఈశ్వరుని ఇంద్రియం. సకల జీవరాశుల యొక్క మనసుని ప్రేరేపించే దైవీ శక్తి చంద్రుడు అనేటువంటి ఈశ్వరుని యొక్క ఇంద్రియం. సకల జీవరాశుల యొక్క బుద్ధులను ప్రేరేపించే దైవీ శక్తి బృహస్పతి అనేటువంటి ఈశ్వరుని ఇంద్రియం. సకల జీవరాశుల యొక్క చిత్తమును ప్రేరేపించేటువంటి దైవీ శక్తి క్షేత్రజ్ఞుడు అనేటువంటి ఈశ్వరుని ఇంద్రియం. సకల జీవరాశుల యొక్క అహంకారాన్ని ప్రేరేపించేటువంటి దైవీ శక్తి రుద్రుడు అనేటువంటి ఈశ్వరుని యొక్క ఇంద్రియం. ఈ రకంగా చూస్తే ఆది దైవికంగా పనిచేసేటువంటి ప్రేరణ శక్తులన్నీ ఒకే ఒక ఈశ్వరుడి నుంచి వస్తున్నాయి. ఆ ఈశ్వరుడు జీవుల దగ్గరికి వచ్చేసరికి జీవులు ఆయా పేర్లు వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు పెట్టుకున్నారే కానీ ఆయన నుంచి వచ్చేది మాత్రం ఒకే ఒక శక్తి. స్థానభేదం చేత ఆ పేర్లు వచ్చాయి. అదేవిధంగా ఇప్పుడు మన పైన అంతరింద్రియాలకు ఎలాగే చెప్పామో వీటికి కూడా పంచప్రాణాలకు కూడా ఈశ్వరుడు యొక్క ఇంద్రియాలైనటువంటి జయుడు, విశ్వయోని, అజుడు, విశిష్టుడు, విశ్వకర్త అనేటువంటివి ప్రేరేపిస్తున్నాయి.
ఈశ్వరుని యొక్క ఇంద్రియాలైనటువంటి దిక్పాలకులు వాయుదేవుడు, సూర్యుడు, వరుణుడు, అశ్విని దేవతలు ప్రేరేపిస్తే మనకు అందరి యొక్క శ్రోత్రేంద్రియములు, అందరి యొక్క త్వగేంద్రియములు, అందరి చక్షురేంద్రియములు, అందరి జిహ్వేంద్రియములు, అందరి గ్రాణేంద్రియములు కూడా పనిచేస్తున్నాయి. చూడండి, మిమ్మల్ని వ్యష్టి నుంచి సమిష్టికి తీసుకెళ్తున్నాం. సమిష్టి భావంతో చూడండి. ఒకవేళ నా మీద నేనే ఈశ్వరుని అనుకో, నాకు జీవభావం పోయిందనుకో, అప్పుడు నేనేంటి చెప్తాను? ఈశ్వరుడు అయినటువంటి నేను నా ఇంద్రియ అయినటువంటి అగ్ని ద్వారా సకల జీవరాశుల నోటితోటి నేనే వచనము చేయుచున్నాను. ఈశ్వరుడైనటువంటి నేను నా ఇంద్రియమైనటువంటి ఇంద్రుడి ద్వారా సకల జీవుల యొక్క చేతులతో నేనే పనిచేస్తున్నాను. ఈశ్వరుడైనటువంటి నేను నా ఇంద్రియమైనటువంటి విష్ణువు ద్వారా సకల జీవుల యొక్క పాదములుగా నేనే నడుస్తున్నాను. అంటే ఈశ్వరుడు మీరు చేసే పనులన్నీ కూడా ఈశ్వరుడే చేస్తున్నాడు. ఈ దేహంలో ఉండి ఈ కాళ్ళతో నడిచేది ఈశ్వరుడే. మీ దేహంలో ఉండి మీ చేతులతో పనిచేసేది ఈశ్వరుడే. అట్లా సకల జీవరాశుల యొక్క అన్ని ఇంద్రియాల్లో ఉండి అన్ని ఇంద్రియాల చేత ఈశ్వరుడు తన యొక్క సొంత ఇంద్రియాల ద్వారా సమిష్టిలో ఉంటూ వ్యష్టిగా భిన్న భిన్నాలుగా కనపడుతున్నప్పటికీ సమిష్టిలో ఉంటూ అన్నీ తానే చేస్తున్నాడు. కనుక ఆయన సర్వజ్ఞుడు ఈశ్వరుడు. ఎందుకంటే అన్ని ఉపాధుల్లో జరిగేటువంటి క్రియలు ఆయనే చేస్తున్నాడు, ఆయనే ఎరుగుతున్నాడు, దాని అన్నిటికీ ఆయనే కర్త, ఆయనే భోక్త, కాబట్టి ఆయన సర్వజ్ఞుడు. అయితే ఈశ్వరుడు మాయకి వశుడు కాదు. ఈశ్వరుడు మాయకి వశుడు కాదు కాబట్టి ఆ యొక్క ఉపాధులకి తాదాత్మ్యత లేదు. మీకేమో ఈశ్వరుడే మీ ఉపాధిలో పనిచేస్తున్నప్పుడు మీలో ఉన్న మనసు మీ ఉపాధితో తాదాత్మ్య చెంది మీ వరకే మీరు కర్త భోక్త మీరు అనుకొని పక్క దేహ ఉపాధిలో ఉన్నటువంటి కర్తృత్వ భోక్తృత్వాలు మీకు తెలియవు, మీకంటే భిన్నంగా ఉన్నాయి. అట్లా మీకు వేరుభావం వచ్చింది, అదే జీవభావం. కానీ ఈశ్వరుడుగా ఉన్నటువంటి నేను మీలో మీ మనసుగా, ఇంకోళ్ళలో ఇంకో బుద్ధిగా, ఇంకోళ్ళలో ఇంకో ఇంద్రియంగా, అన్నిట్లో కూడా నేనే ఉండి నా యొక్క ఇంద్రియాలతో సమిష్టిలో ఉంటూ వ్యష్టి కార్యక్రమాలను సలుపుతూ అన్ని ఉపాధుల్లో జరిగేటువంటి వ్యవహారాలన్నీ కూడా నాకు దేహతాదాత్మ్యత లేకుండా తెలియబడుతున్నాయి. మీకేమో దేహతాదాత్మ్యత వల్ల వ్యష్టిభావం వచ్చింది, నాకు దేహతాదాత్మ్యత లేదు కాబట్టి నా సమిష్టి భావం నిలబడింది. మీది వ్యష్టిభావం కాబట్టి మీరు జీవులుగా కించిజ్ఞులు, నాకు వ్యష్టిభావం లేదు, వ్యష్టి దేహం యొక్క ఉపాధి తాదాత్మ్యత లేదు కాబట్టి అన్ని దేహాల్లో నేను ఉన్నటువంటి భావం జ్ఞానం నాకు తెలియబడుతుంది కాబట్టి ఈశ్వరుడుగా నేను సర్వజ్ఞుణ్ణి. ఈ రకంగా ఈశ్వరుడు తన యొక్క ఇంద్రియాల ద్వారా జీవులందరిలో కూడా ప్రేరేపిస్తూ ఉన్నాడు. ఇది ఈశ్వరు యొక్క వ్యవహారం. ఈశ్వరు వ్యవహారము 24తో కూడా ఎరుక అనే దాంతో ముడిపడి ఉంది. కర్మానుభవాలన్నీ విషయాల్లో వచ్చినప్పుడు వచ్చి పునర్జన్మలు పొందుతున్నాడు, విషయాల నుంచి విడుదల పొందినప్పుడు పునర్జన్మలు పొందట్లేదు, అజ్ఞానం నుంచి విడుదల పొందుతున్నాడు. ఎరగటం అనేటువంటి జ్ఞానాన్ని జ్ఞానము ఒకటైనటువంటి స్థితిలో తాను కూటస్థుడై కదలనివాడై పిండాండ పరిధిలో కదలనివాడై వీడు మళ్ళీ బ్రహ్మాండ పరిధిలో కూడా కదలనివాడు కావాలి. చిత్తం చివరికి అసలు కదలనివాడు కావాలి. మాయాశబలిత బ్రహ్మం కాకుండా అచల బ్రహ్మం అవ్వాలి. ఈ కదలటం అనేటువంటిది ఎప్పటికి ఆగుతుందో, ఇప్పుడు పిండాండంలో కదలటం ఆగినప్పుడు పిండాండంలో కూటస్థుడు, బ్రహ్మాండంలో కదలకుండా ఉన్నప్పుడు బ్రహ్మాండంలో కూటస్థం. అక్కడికి అంతకంటే కూడా సృష్టి ఆరంభంలో మూలా విద్య చేత కదిలినటువంటి బ్రహ్మం కూడా అక్కడ కదలక కూటస్థుడు అయితే వాడే అచల పరిపూర్ణుడు. ఆ రకంగా ఇక్కడ జ్ఞాత అనేటువంటి వాడిని 24 తత్వాల నుంచి విడుదల చేయాలి. విడుదల చేయటం కోసమే ఈ పిండాండ పంచీకరణ మనం చదువుతున్నాము. వాడి యొక్క వ్యవహారం ఎట్లా ఉంటుంది? ఈ జ్ఞానమును జ్ఞాత సమాన వాయువుతో కూడి శ్రోత్రేంద్రియము ద్వారా సకల శబ్దములను వినుచు వాగింద్రియముతో వచనము చేయుచున్నాడు. జ్ఞానమను జ్ఞాత మనోరూపుడై వ్యానవాయువుతో కూడి త్వగింద్రియము ద్వారా స్పర్శనెరుగుచు పాణీంద్రియముతో దాన ప్రతిదానములు చేయుచున్నాడు. జ్ఞానమును జ్ఞాత బుద్ధిరూపుడై ఉదానవాయువుతో కూడి చక్షురింద్రియము ద్వారా అన్ని రూపములను ఎరుగుచు పాదేంద్రియముతో గమనాగమనములు చేయుచున్నాడు. జ్ఞానమును జ్ఞాత చిత్తరూపుడై ప్రాణవాయువుతో కూడి జివేంద్రియము ద్వారా రసములను రుచులను గ్రహించుచు తన గుహేంద్రియముతో ఆనందించుచున్నాడు. జ్ఞానమును జ్ఞాత అహంకార రూపుడై అపానవాయువుతో కూడి ఘ్రాణేంద్రియము ద్వారా నానావిధ వాసనలు ఎరుగుచూ పాయిరేంద్రియముతో విసర్జన చేయుచున్నాడు. అంటే ఈశ్వరుడు ఒక జీవుని యొక్క ఉపాధిలో ఇలా చేస్తున్నాడు. అందరి జీవుల్లో ఉపాధులు కూడా ఇలాగే చేస్తున్నాడు. అతను చేసే పనికి ఏమీ తేడా లేదు.
అంతా అతని పనంతా ఒకే తీరుగానే ఉన్నది. అయితే వ్యష్టిగా జీవభావంలో కర్మానుసారంగా నడిచేవాడు మాత్రం మాట్లాడుతున్నాడు అంటే ఏం మాట్లాడుతున్నాడు? రాగంతోనా ద్వేషంతోనా? నడుస్తున్నాడు అంటే గుడికా బడికా? చేతులతో పని చేస్తున్నాడు అంటే భక్తి పూజ చేస్తున్నాడా? పూజలు చేస్తున్నాడా? ఇంకేం చేస్తున్నాడు? వాడి కర్మను బట్టి వాడి స్వభావాన్ని బట్టి వాడు చేస్తున్నాడు. జీవుల్లో భేదం ఉంది, కానీ ఈశ్వరుడు ద్వారా చూస్తే అందరి చేతులతో పని చేయించేది ఆయనే, అందరి కాళ్ళతో నడిచేది ఆయనే, అందరి మనసులతో ఆలోచించేది సంకల్పించేది ఆయనే. అందుకని అతను సమిష్టి బుద్ధీంద్రియము, సమిష్టి మనసు అంటాం. ఈశ్వరుడిది సమిష్టి మనసు, సమిష్టి బుద్ధీంద్రియం అంటాం. సమిష్టి చిత్తం అది. సమిష్టి చిత్తంగా ఉన్నప్పుడు సంచిత రాశి అంతా ఆయన దగ్గర ఉంది. వ్యష్టి చిత్తం ఉన్నప్పుడు ప్రారంభంగా ఎవరిది వాళ్ళకు ఉంది. సమిష్టి చిత్తము సంచిత కర్మరాశి ఈశ్వరుడి విషయంలో, జీవుడి విషయంలో ఆ సంచిత కర్మ యొక్క భాగము జీవుని యొక్క ప్రారంధం. ఆ విధంగా సమిష్టి అహంకారం అయినప్పుడు సకల సృష్టి కూడా తానే అయి ఉన్నాడు కాబట్టి తన సృష్టిని, నీ దేహాన్ని నువ్వు ఎట్లా అభిమానించుకుంటున్నావో తన సృష్టిని తాను అభిమానిస్తున్నప్పుడు ఈ విశ్వరూపుడైనటువంటి బ్రహ్మ విశ్వ అభిమాని అవుతాడు, విశ్వాభిమాని. మనము మన దేహానికి మన దేహాభిమానం అయ్యాం. అయితే మన అభిమానం తాదాత్మ్యతతో కూడింది, ఈశ్వరుడికి తాదాత్మ్యత లేని అనుభవం అయితే ఇద్దరికీ ఉన్నది. అతనికేమో తాదాత్మ్యత లేని అనుభవము, మనకేమో తాదాత్మ్యత ఉన్న అనుభవం. కనుక ఆ తాదాత్మ్యత లేని అనుభవం ఈశ్వరుడికి ఉన్నప్పుడు అది ఎట్లా ఉంటుంది? సకల జీవరాశుల యొక్క స్థూల సృష్టి యొక్క అనుభవము విరాట్ స్వరూపంగా ఉంటుంది. సకల జీవరాశుల యొక్క జ్ఞానానుసారమైన కర్మానుసారమైన అనుభవాలన్నీ కూడా మాయకు వశుడు కానిటువంటి ఈశ్వరుడికి ఏ రకంగా ఉంటుంది? ఒక ఊహగా, ఒక కళగా ఉంటుంది. తాదాత్మ్యత లేని సుఖము, తాదాత్మ్యత లేని దుఃఖము ఒక కళగా ఉంటుంది, ఒక ఊహగా ఉంటుంది. అతన్ని హిరణ్యగర్భుడు అంటారు. ఆ హిరణ్యగర్భుడే తన కర్మానుభవాలకి మళ్ళీ కొత్త సంస్కారాలు ఏర్పడటానికి అనేక ఊహాపోహలు చేసుకుంటూ అనేక స్థితుల్లో అతను సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణ పద్ధతిగా చేస్తూ ఉన్నప్పుడు ఆ సామర్థ్యం అంతా ఆ హిరణ్యగర్భుల్లో వ్యవహార రూపంలో ఉన్నప్పుడు ఉన్నది. కారణ రూపంలో ఉన్నప్పుడు సామర్థ్యంగా ఉంది, వ్యవహార రూపంలో ఉన్నప్పుడు హిరణ్యగర్భుడుగా ఉండి ఈ 5 కార్యాలు చేస్తూ ఉన్నాడు. ఈ కార్యాలు ఎప్పుడైతే చేయటం మానేశాడో ఒక గాఢ నిద్రాస్థితిలో ఉన్నటువంటి ఈశ్వరుడు అవ్యాకృతుడు. మాయకు వశుడు కానిటువంటి ఈశ్వరుడు స్థూల సృష్టిని